ఒక ఫ్యామిలీలో ఏ ఏ ఎమోషన్స్ అయితే చూడొచ్చో అవన్నీ నేను నీ దగ్గర పొందాను. అలాంటిది నువ్వు సడన్ గా నన్ను వదిలి వెళ్ళిపోయేసరికి మొత్తం చీకటి అయిపోయింది. హే, చీకట్లో ఉన్న నా జీవితానికి చిరు దీపంలో వచ్చావే దివ్య నువ్వు. మళ్ళీ నన్ను అదే చీకట్లో వదిలేసి వెళ్ళిపోయావు. ఏ, అసలు 72 రోజులు నాకు ఎందుకు దూరంగా ఉన్నావే? మనం మాట్లాడుకోవడం చూసి ఎవరో తప్పుగా అర్థం చేసుకుని మా నాన్నకెళ్ళి చెప్పారా. మా అమ్మ నాన్న నీతో మాట్లాడొద్దని బెదిరించారు. ఏం చేయమంటావు? ఆడపిల్లన్రా. నీకు విషయం చెప్తే నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. ఆ 72 రోజులు నువ్వు నా కోసం తిరుగుతున్నావని తెలిసినా నాకు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలనున్నా రాలేని పరిస్థితి నాది. అర్థం చేసుకోరా. ఆనందం అనేది అనుభవించేవాడికి, బాధ అనేది భరించేవాడికి తప్ప పక్కనున్నాడు ఆ ఫీలింగ్ తెలీదు.